జగిత్యాల వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణను ఉపయోగించుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సోమవారం వాల్మీకి ఆవాసంలోని నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత 33 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందజేయడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కంప్యూటరు, కుట్టు మిషను, అగ్నివీరు తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణను అందించడము అభినందనమన్నారు. కల్లబెల్లి అనుష, నాంపల్లి రమేష్ గారు, మీరు తప్పున మీరు తప్పు గడ్డం గౌతమి, అందరం కూడా ఉచిత శిక్షణ ఉచిత అనే పదం వాడాం. ఉచిత అనేది లేదు. ఉచిత కాకుండా సేవాభారతి కార్యకర్తలు అందరూ ఏమనుకుంటారంటే ఇది మన ధర్మం, మనకు వచ్చిన విద్య ఏదైతున్నదో, మనకు వచ్చిన సహాయం ఏదైతుందో, మనకు తోచిన సహాయం ఏదైతుందో ఇతరులకు చేయడం అనేది మన ధర్మం అని. ఇతరులకు ఇవ్వడం ఉచితం కాదు, అది మన ధర్మం అని భావిస్తారు. ఈరోజు ఇక్కడ ఆవాసం నిర్వహిస్తున్నారంటే అనాథ పిల్లలని మనం పదం వాడము. ఎందుకు వాడము అనాథ పిల్లలు అనే పదం ఎందుకు వాడమంటే మనందరం ఉండగా వాళ్ళు ఎందుకు అనాథలు అవుతారు? మనం ఉన్న తర్వాత వాళ్ళు అనాథలు ఎట్లయితారు? కారు, మనమే తల్లిదండ్రులము, మనమే అందరము వాళ్ళకు. కాబట్టి మనం ఉన్నాక వాళ్ళ అనాథలు కారు అనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రంలో 18 ఆవాసాలు ఇలాంటి నడుస్తున్నాయి. ఏ ఆవాసానికి కూడా అనాథ ఆవాసం అని ఎక్కడ పేరు పెట్టలేదు. పేరు ఇప్పుడు చూడండి, ఇక్కడ వాల్మీకి ఆవాసం అని, ఇంకొక చోట సాందీపని ఆవాసం అని, అట్లా పేరు మాత్రమే పెట్టారు కానీ అనాథ అనే పేరు ఎక్కడ వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే మనం అందరం ఉండగా వాళ్ళు అనాథలు కారు అనే భావన. కాబట్టి సేవాభారతి కార్యకర్తలందరూ ఏమనుకుంటారంటే ఈ అందరికీ సేవ చేయడం ఏదైతుందో, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఏదైతుందో, ఒకరికొకరు నేర్పించడం ఏదైతుందో ఇది మన ధర్మము, ఇది మన సంస్కృతి. మనం భారతీయులము, మనందరం అన్నదమ్ములము. మనం ప్రతిరోజు భారత మాతకు జై అని చెప్తుంటాం. భారత మాతకు జై అంటే ఏంటిది? అందరికి భారత మాతకు జయమవు గాక అంటే అందరికీ జయమవు గాక, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ జయమవు గాక. మనందరం భారతమాత బిడ్డలం, మనందరం అన్నదమ్ములమని ప్లెడ్జ్లో చెప్తుంటాం. అంటే భరతమాత బిడ్డలం, అన్నదమ్ములం, అక్క చెల్లెలం అంటే అర్థమైంది మనమందరం ఎవరము? అన్నదమ్ములం, అక్క చెల్లెలం. కాబట్టి ఒక తమ్మునికి ఇబ్బంది అయితే, ఒక తమ్మునికి కష్టమైతే, ఒక అక్కకు కష్టమైతే, ఒక చెల్లెకి కష్టమైతే ఒక సోదరుడిగా ఎలా సహాయం చేస్తామో, సోదరుడిగా తన ధర్మాన్ని గుర్తించి ఆ సోదరుడికి మనం ఏదైతే సహాయాన్ని అందిస్తామో అది సేవాభారతి అందిస్తుంది. శాసించగలిగే శక్తి ఉన్న మాతృమూర్తులు వీళ్ళకు ఈ సేవాభారతి ద్వారా ఈ రకమైన ఉపాధి కల్పించే తత్వంతో కూడిన కంప్యూటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కుటుంబ మిషన్ పరిశ్రమకు సంబంధించిన ట్రైనింగ్ లభించడం కూడా వాస్తవంగా వాళ్ళ అదృష్టంగానే భావించాలి. అట్లాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం మాకు కూడా ఒక జన్మల బంధంగానే భావిస్తుంది. ఇవాళ ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్ వైపు చూస్తున్న ఈ రోజుల్లో ఇవాళ ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి కూడా భారతదేశం. దానికి ప్రధాన కారణం హిందూ తత్వం, హిందూ సంస్కృతి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా కేవలం ఒక ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘం అన్న ఒక ఆర్గనైజేషన్ మాత్రమే ఈ రోజు వరకు కూడా సమాజంలో నిలబడగలిగి, సమాజంలో అప్పుడు కింద కనీసం వీధుల్లో జరిగే ప్రక్రియలను దృష్టిలో ఉంచుకొని ఆ సంస్కృతి, ఆ విద్య, ఆ పద్ధతులు చాలా రకాలుగా ఇవాళ వాల్మీకి అవసరం పిల్లల్ని ఎక్కడ కనబడి చూసినా కూడా, ఇవాళ శిశు మందిలో పిల్లలు ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క ప్రస్ఫుటింపజేస్తుంది. ఆ
అందులో భాగంగానే ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో నేర్చుకున్న పిల్లలు ఇప్పుడే మేడం గారు చెప్తుంటే ఒక అమ్మాయికి ఉద్యోగం కూడా వచ్చిందంటే ఆ అమ్మాయి ఎంతమందికో మార్గదర్శకురాలుగా ఉంది. అట్లనే ఆ అమ్మాయికి నేర్పిన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఒక మంచి ఇన్స్పిరేటివ్ ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అట్లనే వాళ్ళ కంప్యూటర్ లాస్ట్ టైం కూడా కంప్యూటర్ పిల్లలకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా వాళ్ళ అనుభవం జరిగింది. ఈరోజు ముగ్గురు చెప్పినప్పటికీ వాళ్ళు చాలా దాంట్లో కంప్లీట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి నేర్చుకొని చాలామంది చెప్పలేకపోతున్నారు. కానీ వాళ్ళ అనుభవాలు మాత్రం వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాత్రం వాళ్ళు పంచుకుంటున్నారు. డెఫినెట్గా అది కంపల్సరీ వాళ్ళ జీవన విధానం లోపల ఈ యొక్క అనుభూతులు మాత్రం డెఫినెట్గా శాసిస్తాయి. మెంబర్స్కి కార్యకర్తలకు ఇందులో శిక్షణ పొందిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాల్మీకి ఆవాసం సేవా వరది ఇప్పటిదాకా మన భక్త గారు చెప్పినట్టు 18 ప్లేసులలో నిర్వహించిన ఒక గొప్ప కార్యక్రమము. ఇందులో అంటే ఓన్లీ సేవ అంటే అందరికీ సహాయపడడమే కాకుండా వాళ్ళకు కంప్యూటర్ శిక్షణ మరియు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు చేసి తద్వారా వారి నుంచి మళ్ళీ సేవ చేయించాలని ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కుట్టు మిషన్లు ఇదే కాకుండా ఇప్పటిదాకా మన సంఘ బాధ్యులు చెప్పినట్టు ఏసీ మెకానిక్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏవైతే అంటే 3 నుంచి 4 నెలల కార్యక్రమంలో ఆ శిక్షణ పొందితే మనకు వెంటనే మనము దాన్ని ప్లేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చాలామందికి ఎక్కడైతే చదువుకుంటే మనం ఎక్కడో బీటెక్ చేసి హైయెస్ట్ లెవెల్లో చదువుకుని హైదరాబాద్లో ఉద్యోగాలు చేయాలనే ఉద్దేశం కాకుండా ప్రతి స్థాయిలో ఇప్పుడు మన సొసైటీలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని 3 నుంచి 4 నెలల శిక్షణ కార్యక్రమాలుగా చేసి వాటిని అందరినీ శిక్షణ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వీరు తల్లిదండ్రులు లేని పిల్లలకి వాళ్ళకి ఆవాసం కల్పించి వారికి చదువు చెప్పడం అనేది ఒక గొప్ప కార్యక్రమము. వాళ్ళ ఆ కాన్సెప్ట్లోనే ఉంది. మనం వాళ్ళని అనాథ పిల్లలు అనకూడదు అనే ఒక గొప్ప మనసు ఉన్నది. అందులోనే వాళ్ళ సేవను వాళ్ళ దాన్ని జోడించి వాళ్ళు ఆ తల్లిదండ్రులు లేని పిల్లలకు కార్యక్రమాలు నిర్వహించడము, మరి ఎవరైతే యువకులకు ఈ శిక్షణ ఇప్పించి వారు సెటిల్ అయ్యేటట్టు చేయడము, అంతేకాకుండా దీని ద్వారా సమాజంలో ఎలాంటి అసూయాలకు పోకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక భావనను తీసుకురావడం అనేది ఒక గొప్ప ఉద్దేశము. మీ అందరికీ తెలుసు, అంటే మన అందరం పొరుగు వారితో కలిసి ఉండాలనే ఒక కాన్సెప్టే చాలా మంచి కాన్సెప్ట్. దీని మీద రీసెర్చ్ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఒక రూమ్లో కూర్చొని నాకు వ్యతిరేకంగా నాకు పడని వ్యక్తులు ఒక లిస్టు రాసుకొని ఈ 10 మందిని నేను ఈ రోజు నుంచి క్షమించానని మీరు అనుకుంటే నెక్స్ట్ డే నుంచి మీ శరీరంలో మీకున్న ఇబ్బందులు అంటే జబ్బులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది అందరితో కలిసి ఉండడం అనేది అందరితో మంచిగా ఉండడం అనేది మన సమాజానికి అవసరము. తద్వారా మన ఒక గొప్ప సమాజం నిర్మించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే శిక్షణ పొందారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి నా ద్వారా ఈ కార్యక్రమం నిర్వహింపజేస్తున్నందుకు సంఘ బాధ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.